శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 25వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటంటే, భీమసేనుడు జరాసంధుణ్ణి వధించిన తర్వాత ఆ శరీరాన్ని నగర ద్వారం దగ్గర పడేసి, ఆ తర్వాత జరాసంధుడి యొక్క రథంలోని శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే భీమార్జునులు ఇద్దరు కూడా నగరం నుంచి బయటికి ప్రయాణించడం సాగుతుంది. అయితే వారు ఎక్కినటువంటి రథం జరాసంధుడిదే అయినా కూడా అది విశేషమైనటువంటి రథం. ఆ రథము, ఆ రథానికి ఉన్నటువంటి విశేషాలు ఏవైతే ఉంటాయో దాని విశిష్టతనంతా కూడా వ్యాసులు వారు ఒక 30 శ్లోకాలలో వర్ణించడం జరిగింది. ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చినటువంటి రథం అది. దాని యొక్క వివరాలు నేటి ప్రవచనంలో మనం తెలుసుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ 25వ అధ్యాయంలో మనం 20 శ్లోకాల వరకు నిన్నటి ప్రవచనంలో మనం పూర్తి చేసుకున్నామండి. శుష్కమాంసాస్తి మేధస్వ భిన్నమస్తిష్కపిండకటః శవభూతస్తదా రాజన్ పిండీకృత ఇవా బభౌ. ఆ శరీరములు శుష్కమైపోయి ఎండిపోయి ఒక మాంసపు ముద్దలాగా అయిపోయినాయి. వాడి యొక్క మాంసము, మేధస్సు, మధ్య ఎముకలు మొత్తం అంతా కూడా అలా పిండీకృతమైనటువంటి ఆ శవాన్ని తీసుకుని తతో రాజ్ఞ కులద్వారి ప్రసుప్తమివ తం నృపం. ప్రసుప్తము అంటే నిద్రించడం. ప్రసుప్తమివ తం నృపం, ఆ మహారాజు యొక్క చనిపోయినటువంటి పార్థివ దేహాన్ని ఎలా ఉంది అంటే నిద్రిస్తున్నటువంటి మహానిద్రలోకి వెళ్ళిపోయాడు వాడు. అలా ఉన్నటువంటి ఆ రాజు జరాసంధుడి యొక్క శరీరాన్ని కులద్వారి అంటే ఆ రాజభవనం యొక్క ప్రవేశ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం దగ్గర పడేస్తున్నారు. రాత్రౌ గతాసుముత్సృజ్య. గత ప్లస్ ఆసు, అసువులు అనే పదానికి అర్థం మనకి తెలిసింది. అసువులు బారారంటారు. అసువు అంటే ప్రాణాలు, పంచప్రాణాలు. గత అంటే వెళ్ళిపోవడం. ఆ ప్రాణాలు విడిచిపెట్టినటువంటి ఆ మహారాజు యొక్క పార్థివ దేహాన్ని, నిద్రిస్తున్నటువంటి మహానిద్రలో ఉన్నటువంటి ఆ పార్థివ దేహాన్ని ఉత్సృజ్య కులద్వారి విత్సృజ్య, ద్వారం దగ్గర విడిచిపెట్టేసి నిశ్చక్రమురరిందమాహ. నిశ్చక్రము అరిందమాహ, శత్రుమర్దనులైనటువంటి ఈ భీమార్జునుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ముగ్గురు కలిసి బయటకు వచ్చేశారు. ఆ శరీరాన్ని అక్కడ పడేసి జరాసంధుడి యొక్క ముక్కలైపోయి ఎండిపోయినటువంటి ఆ మాంస ముద్దల్ని అక్కడ పడేశారు. జరాసంధరథం కృష్ణో యోజయిత్వా పతాకినం ఆరోప్య భ్రాతరౌ చైవ మోక్షయామాస బాంధవాన్. జరాసంధం రథం, ఇక్కడ జరాసంధుడి యొక్క విశేషమైనటువంటి రథాన్ని కృష్ణుడు అధిరోహించాడు. రథసారథ్యం స్థానంలో, రథసారథి ఎక్కడైతే కూర్చుంటాడో ఆ స్థానంలో శ్రీకృష్ణ పరమాత్ముడి కూర్చుని జరాసంధుడి యొక్క రథంలో, ఎట్లాంటి రథం అంటే పతాకినం, అత్యద్భుతమైనటువంటి పతాకంతో, ధ్వజంతో అలరారుతున్నటువంటి ఆ రథంలో ఆరోప్య భ్రాతరౌ చైవ, సోదరులిద్దరిని ఎక్కించుకున్నాడు. భీమార్జునులు సోదరులు, భ్రాతరౌ ద్వివచనం. ఆరోప్య భ్రాతరౌ చైవ మోక్షయామాస బాంధవాన్. బాంధవాన్ మోక్షయామాస. మోక్షయామాస అంటే విడిపించడం. ఎక్కడికి వెళ్ళాట అంటే వెంటనే ఆలస్యం చేయకుండా జరాసంధుడు ఎప్పుడైతే మరణించాడో మరణించిన మరుక్షణంలో వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాంధవాన్ మోక్షయామాస, తన బంధువులందరినీ విడిపించాట. ఎవరా బంధువులు అంటే
జరాసంధుని కారాగృహంలో గుహలో బంధించబడి ఉన్నటువంటి 84 మంది రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ విడిపించేశాట. బాంధవాన్ అంటే అది పరమాత్ముడి యొక్క బంధువులు. ఆ క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విడిపించాడు. తే వై రత్నభుజం కృష్ణం రత్నార్హం పృథివీశ్వర. ఆ పృథివీశ్వర, భూమిని పరిపాలించే ఆ రాజులందరూ కూడా బయటికి వచ్చి పరమాత్ముడికి నమస్కారం చేసి వారి దగ్గర ఉన్నటువంటి రత్న వజ్ర వైఢూర్యాలతో చక్కగా కృష్ణుడికి సమర్పించారట. అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో వారికి కలిగినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వారికి సమర్పించి కృష్ణుడి యొక్క పాదాలని శరణు వేడారు. రాజానం చక్రరాసాద్య మోక్షిత మహతో భయాత్. మహతో భయాత్ మోక్షిత. ఓ చక్ర, ఈ సుదర్శన చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు చక్రరాసాద్య, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఒక చుట్టూతా కూర్చుని రాజులందరూ కూడా అంతమంది మహతో భయాత్ మోక్షిత, స్వామి మహాభయమైనటువంటి భయంకరమైన ఆపద నుంచి, మృత్యువు నుంచి కాపాడావు మమ్మల్ని. ఇంకొద్ది రోజులుంటే ఈ జరాసంధుడు వాళ్ళందరినీ కూడా మహాదేవుడికి బలి ఇచ్చేటువంటి వాడు. అట్లాంటి మహాభయం నుంచి మోక్షిత మహతో భయాత్, మమ్మల్ని బయటికి రప్పించావు నాయన, మమ్మల్ని కాపాడు, మా ప్రాణాలు నిలబెట్టావు. అక్షత శస్త్ర సంపన్నో జితారి సహరాజభిః ప్రథమాస్థాయ తం దివ్యం నిర్జగామ గిరివ్రజాత్. అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు చేతికి మట్టి అంటకుండా అక్షత శస్త్ర సంపన్న, అక్షత అంటే ఎటువంటి గాయములు లేకుండా, ఏమాత్రము అలుపు లేదు, కష్టము లేదు, కంగారు పడలా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ వీళ్ళిద్దరి ద్వంద్వ యుద్ధంలో. శస్త్ర సంపన్న, అనేకమైనటువంటి శస్త్రాలు ఉన్నప్పటికీ ఏ అలసట లేకుండా కేవలం ద్వంద్వ యుద్ధంలోనే భీమసేనుడితో జరాసంధుని మట్టు పెట్టించేశాడు. జితారిహి, జితా ప్లస్ అరి అంటే శత్రువుల్ని జయించినటువంటి వాడు. అరి అంటే శత్రువు. జితారిహి సహరాజభిః, ఓ పక్కన శత్రువైన జరాసంధుని జయించాడు, రాజభి సహా విడిపించవలసినటువంటి రాజుల్ని విడిపించాడు. ఆ రాజులతో పాటుగా రథమాస్థాయతం దివ్యం, దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి, దివ్యమైన రథం అంటున్నారు అక్కడ. అంటే దివ్యము అంటే దేవలోక సంబంధమైనటువంటి ఏవైతే ఉంటాయో అవి దివ్యములు. అట్ట దేవతలకి సంబంధించినటువంటి ఆ రథాన్ని, జరాసంధుడు వాడుతున్నటువంటి ఆ రథాన్ని అధిరోహించి నిర్జగామ గిరివ్రజాత్, ఆ గిరివ్రజము మగధ దేశంలో ఈ అంతఃపురం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి బయటకు వచ్చాడు. గిరివ్రజం నుంచి బయటకు వస్తున్నాడు. యస్స సోదర్యవాన్ నామ ద్వియోధి కృష్ణ సారథీ అభ్యాసఘాతి సందృశ్యో దుర్జయ సర్వరాజభిః. యస్ సోదర్యవాన్ నామ ద్వియోధి కృష్ణ సారథి. ద్వియోధి అంటే ఇద్దరు యోధుల్ని కూర్చోబెట్టుకునేటువంటి రథం అది. ఆ రథం పేరే, ఒక పేరుంది ఆ రథానికి, విశేషమైనటువంటి పేరు సోదర్యవాన్ నామ. నామం అంటే పేరు కలిగిన, సోదర్యవాన్ రథం. సోదర్యవాన్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇద్దరు సోదరుల్లాగా వీరులైనటువంటి వాళ్ళు ఒక సోదరుల్లాగా పక్క పక్కన కూర్చుని యుద్ధం చేయగలిగినటువంటి రథం అది. ఒక యోధుడు మామూలుగా రథంలో ఒక యోధుడే ఉండి యుద్ధం చేయడం అనేటువంటి చాలా రథాలు ఉంటాయి. కానీ ఇద్దరు ఉండి యోధులు అటు ఇటు ఇటు అటు ఇరుపక్షాల రెండు దిక్కులా యుద్ధం చేయగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి రథం ఏదైతే ఉంటుందో దాన్ని సోదర్యవాన్ అని పిలుస్తారు. అట్లా సోదర్యవాన్ అనే పేరు కలిగినటువంటి ద్వియోధి, ఇద్దరు యోధుల్ని కూర్చోబెట్టుకుని, ఎవరా ఇద్దరంటే కృష్ణార్జునుడు కాదు, భీమార్జునుడు. ఈ భీమార్జునుడు కూర్చోబెట్టుకుని కృష్ణ సారథి, శ్రీకృష్ణుడే స్వయంగా సారథ్యం వహించి ఆ రథాన్ని నడుపుతున్నట్ట. సోదర్యవాన్ అనే పేరు కలిగిన ఆ రథం. అభ్యాసఘాతి సందృశ్యో దుర్జయ సర్వరాజభిః. ఎట్లాంటి రథమదియా అంటే సర్వరాజభిః దుర్జయ అన్నారు. ఏ రాజుకి కూడా వశము కానటువంటి రథం. దుర్జయం అంటే జయింపశక్యము కానటువంటి రథం ఈ జరాసంధుడి దగ్గర ఉంది. అది విశేషమైనటువంటి రథం. అట్లాంటి రథాన్ని గ్రహించాడు శ్రీకృష్ణుడు. ఇది పూర్వం ఎవరు వాడిందో అనేటువంటిది ముందు ముందు చెప్తారు. ఆ రథం యొక్క విశేషాల్ని ఇంకా వర్ణిస్తున్నారు. భీమార్జునాభ్యాం యోధాభ్యాం ఆస్థిత కృష్ణ సారథి సుశుభే రథవర్యోసౌ దుర్జయ సర్వధన్విభిః.
భీమార్జునులైనటువంటి యోధులు ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు సారథ్యం వహిస్తూ సారథి సుశుభే రథవర్యోసౌ, రథవర్య అంటే అత్యద్భుతమైనటువంటి రథంలో ఉన్నటువంటి అధిరథులు ఇద్దరు భీమార్జునులు, వాళ్ళిద్దరితో పాటుగా సుశుభే ప్రకాశిస్తూ ఉన్నట్ట శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ రథంలో ముగ్గురు హాయిగా ఆనందంగా ప్రయాణిస్తున్నారు. ఎట్లా అంటే దుర్జయ సర్వధన్విభి, సమస్తమైనటువంటి ధనుర్ధారులు వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దుర్జయమైనటువంటి ఈ రథంలో దుర్జయులైనటువంటి వీరులు అయినటువంటి ముగ్గురు ప్రయాణిస్తున్నారు. రథం ఏమన్నా దుర్జయం, ఎవరి తరం కాదు ఆ రథాన్ని గెలుచుకోవటం, ఇప్పటిదాకా ఎవరు గెలుచుకోవాలి. అట్లాంటి రథాన్ని వీళ్ళు పొందారు. రథంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా దుర్జయులే, ముగ్గురు కూడా, వీళ్ళని ఎవరు గెలవలేరు. అట్లాంటి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఈ రథంలో అంతకుముందు ఎవరు యుద్ధం చేశారట? ఇద్దరు పడతారని చెప్పారు కదా, ఇద్దరు యోధులు సోదరులాగా. శక్ర విష్ణు సంగ్రామే చేరతుస్తార కామయే. శక్రుడు విష్ణువు, శక్రుడు అంటేనండి ఇంద్రుడు, ఇంద్రుడు విష్ణువు వీళ్ళిద్దరూ కలిసి సంగ్రామం చేయడానికి అనువైనటువంటి రథంటారు. అంతేగా, ముందు ఓ పక్కన కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, విష్ణు అవతార పురుషుడు, వెనకాల ఏమన్నా ఇంద్రుడి యొక్క అంశతో పుట్టినటువంటి అర్జునుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి యుద్ధం చేయడానికి అనువైనటువంటి రథంటారు అది. శక్ర విష్ణు సంగ్రామే చేరతుస్తార కామయే. అనువైన, ఒక్క నిమిషం, స్టవ్ మీద పెట్టా మర్చిపోయా. అన్నం పెట్టాను మర్చిపోయా. అట్లా కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి యుద్ధం చేయడానికి అనువైనటువంటి చక్కటి రథం అది. దాంట్లో కలిసి ప్రయాణిస్తున్నారు. రథేన తేన వై కృష్ణ ఉపారుహ్య యయౌ తథా. రథేన తేన వై కృష్ణ, తేన అంటే వారితో, ఆ భీమార్జునులతో పాటుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపారుహ్య వారిని అధిరోహించుకుని ఈయన కూడా కూర్చుని ఆసీనుడై యయౌ తథా అక్కడి నుంచి ఈ నగరం బయటికి అలా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఏవమేతౌ మహాబాహు తదా దుష్కరకారిణౌ కృష్ణ ప్రణీతౌ లోకేస్మిన్ అధేకో ద్రష్టుమర్హతి. ఏవమేతౌ మహాబాహు, మహాబాహులైనటువంటి వీళ్ళతో కలిసి శ్రీకృష్ణ పరమాత్ముడు రథంలో ఉండి అలా బయటికి వస్తూ ఉంటే, ఎట్లాంటి వాళ్ళు? దుష్కరకారిణౌ, ఎంత దుష్కరమైనటువంటి పనినైనా సాధించగలిగినటువంటి వీరులు. జరాసంధుని సంహరించారంటే ఇంకా వీళ్ళకి దుష్కరమైనటువంటివి ఏముంటాయి ఇంకా? అట్లాంటి ఈ భీమార్జునులు ఇద్దరు కూర్చుని కృష్ణ ప్రణీతౌ లోకేస్మిన్ అధేకో ద్రష్టుమర్హతి, శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటు సాగుతున్నటువంటి ఆ రథంలో ద్రష్టుమర్హతి అథ కో ద్రష్టుమర్హతి. అట్లాంటి ఆ పరమాత్ముల్ని, ఆ దివ్యమంగళ స్వరూపులైనటువంటి ఆ విగ్రహాలని దర్శించడం అనేటువంటిది ఎంత అదృష్టమో కదా. కో ద్రష్టుమర్హతి, ఇట్లాంటి సన్నివేశం ఎవరు చూడగలరు మళ్ళీ మళ్ళీ? కాబట్టి అద్భుతమైనటువంటి సన్నివేశంగా వర్ణించారు ఇక్కడ. అనుకుని ప్రజలందరూ కూడా, అక్కడ వాళ్ళందరూ వీక్షిస్తున్నారు. ఇత్యవోచన్ వ్రజంతం, ఈ విధంగా అనుకుంటూ ప్రజవాసులందరూ కూడా ఇత్యవోచన్ వ్రజంతం తం జరాసంధపురాలయా. జరాసంధపుర ఆలయ, పురాలయ అంటే జరాసంధుడు ఉన్నటువంటి మగధ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా అనుకుని ఆ రథంలో వస్తున్నటువంటి వారి ముగ్గురిని కూడా చూసి తరిస్తున్నారట వాసుదేవుని. వాసుదేవం నరశ్రేష్టం యుక్తం వాతజవైర్హయై. ఎట్లాంటి గుర్రములో వర్ణిస్తున్నారు. హయములు అంటే గుర్రములు. వాత జవై హయై, వాయువుతో సమానమైనటువంటి వేగంగా ప్రయాణించగలిగిన గుర్రాటారు ఆ రథానికి. వాసుదేవం నరశ్రేష్టం యుక్తం, యుక్తం అంటే కూడుకుని. ఓ పక్కనేమన్నా వాసుదేవుడు, ఎట్లాంటి వాడు? నరశ్రేష్ఠుడు. వెనకాల రథంలో ఉన్నదేమన్నా ఓ పక్కన వాయునందనుడు ఇంద్రశూముడు,
వీళ్ళకి సరి అయినటువంటి అత్యద్భుతమైనటువంటి గుర్రములు, రథం దొరికింది, రథంతో పాటు గుర్రాలు కూడా. వాత జవైర్హయై, వాయువేగంతో ప్రయాణించగలిగినటువంటి గుర్రాలు. తప్త చామీకరాభేణ కింకిణీ జాలమాలిన మేఘ నిర్ఘోషనాదేన జైత్రేణామిత్రఘాతిన. తప్త చామీకరాభేణ, అత్యద్భుతమైనటువంటి బంగారు వన్నెలతో ప్రకాశించేటువంటి కింకిణీ జాలములు, చక్కగా అక్కడక్కడ శబ్దాలు, చక్కటి ధ్వనులు రావడానికి గజ్జలు, మువ్వలు ఇట్లాంటివి ఏవైతే కడుతూ ఉంటారో అలంకారాలు, ముత్యాలతో అలా అలా శబ్దాలు చక్కగా ఆ ప్రయాణిస్తున్నప్పుడుగా మనకు కూడా ఇంటి దగ్గర వాయిట్లో కడుతూ ఉంటారు చూడండి, చక్కగా బెల్స్, చిన్న చిన్న బెల్స్ వస్తుంటాయి. ఆ వినసొంపైనటువంటి ధ్వనులు కలిగించేటువంటి విధంగా అలంకారాలు చేయబడి ఉన్నాయి ఆ రథానికి. ప్రయాణిస్తుంటే ఒక్కోసారి మేఘ నిర్ఘోషనాదేన, అత్యద్భుతమైనటువంటి మేఘం ఒక్కసారి గర్జిస్తే ఎలా ఉంటుందో, శత్రువు గుండెల్లో పిడుగులు పడేట్టుగా ఉండేటువంటి శబ్దాలు దాంట్లో వస్తూ ఉంటాయి. ఇప్పటికీ కూడా మన వాళ్ళు కొన్ని వాహనాలు అలాగే ఉంటాయి శబ్దాలు, 2 వీలర్ 4 వీలర్స్ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి చూడండి, అత్యద్భుతంగా. ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ వస్తూ ఉంటుంది, బుల్లెట్లు. అట్లాంటివి ఇప్పుడు ఇప్పుడు ఈనాటి కాలానికి అంతవరకు. అది ఆనాటి కాలం. ఇవి ఇక్కడ దాన్ని మించినటువంటి మేఘ నిర్ఘోషం, దాంతో సమానమైనటువంటి పోలిక ఇంకా ఈ ఎన్ఫీల్డ్, బుల్లెట్లు ఇవేం పనికిరావు అసలు. అట్లా మేఘ నిర్ఘోషనాదేన, మేఘం ఒక్కసారి గర్జిస్తే, ఉరిమితే ఎలా ఉంటుందో అట్లాంటి నాదములు చేసి శత్రువుల గుండెల్లో పిడుగులు పడేట్టు చేయగలిగినటువంటి రథం ఇది. అట్లాంటి జైత్రేణామిత్రఘాతిన, అమిత్రఘాతిన జైత్రేణ, దాంట్లో ఉన్నటువంటి వారికి విజయం తథ్యం. అట్లాంటిది శత్రువుల్ని ఎవరినైనా సరే వశం చేసుకోగలిగినటువంటి రథం. అట్లాంటి దివ్యమైనటువంటి రథాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఏన శక్రో దానవానాం జఘాన నవతీర్నవ, ఈ రథాన్ని అధిరోహించి శక్రుడు, దేవేంద్రుడు దానవుల్ని సంహరించాట. దానవానాం జఘాన, జఘాన అంటే సంహరించడం. ఎంతమంది అనేటువంటి ఒక సంఖ్య కూడా ఇచ్చారు. నవతీర్నవ, నవతీర్నవ 99 మంది అసురుల్ని సంహరించాట ఈ రథాన్ని అధిరోహించి దేవేంద్రుడు. అంటే అన్ని యుద్ధాలు చేసి ఆ రథాన్ని తర్వాత చక్కగా ఇంకొక వారసులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించాడు దేవేంద్రుడు. అక్కడి నుంచి వీడి చేతికి వచ్చింది అది. ఆ వారసత్వం కూడా వర్ణిస్తున్నారు తర్వాత. తం ప్రాప్య సమహృష్యంత రథం తే పురుషార్థభాః, అట్లాంటి అసురుల్ని సంహరించినటువంటి రథం, దుష్ట సంహారం చేయగలిగినటువంటి రథం, శక్రుడు, దేవేంద్రుడు, అత్యద్భుతమైనటువంటి ఐరావతము మొదలైనటువంటి అధిరోహించి మేఘాల మీద ప్రయాణించే ఇంద్రుడు అధిరోహించినటువంటి పవిత్రమైన రథం అది. అట్లాంటి ఆ రథాన్ని పొంది, ప్రాప్య పొంది, సమహృష్యంత పురుషర్షభాః, పురుష ఋషభులైనటువంటి, పురుషర్షభ అని ఉండాలి, ఇక్కడ తప్పుబడింది. పురుష ఋషభులైనటువంటి ఈ ముగ్గురు కూడా సమహృష్యంత, హృష్యంత అంటే హృదయంలో పరమానందపడ్డారట. చాలా బాగుంది ఈ రథం అనుకుని. ఆ తర్వాత తతః కృష్ణం మహాబాహుం భ్రాతృభ్యాం సహితం తదా, భ్రాతృభ్యాం సహితం, ఇద్దరు సోదరులతో పాటుగా శ్రీకృష్ణ పరమాత్ముడు రథస్థం మాగధా దృష్ట్వా సమపద్యంత విస్మితాః. రథస్థం మాగధా దృష్ట్వా, రథస్థం అంటే రథమునందు ఉన్నటువంటి ఆ అక్కడ వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటే, మాగధా దృష్ట్వా, వీళ్ళ ముగ్గురు చక్కగా ఉల్లాసంగా హుందాగా ఇంత వీరత్తో బయలుదేరుతూ వెళ్తుంటే సమస్తమైనటువంటి మాగధ దేశ ప్రజలందరూ చూసి సమపద్యంత విస్మితాః, ఆశ్చర్యపోయి చూస్తున్నారట. ఏం వీరము, ఏం పరాక్రమం వీరిది. ఓ పక్కన వీళ్ళేమన్నా ఆ రథము యొక్క చక్కటి సౌందర్యానికి గాని, ఆ రథము యొక్క నడక తీరు మొదలైనటువంటి వాటికి గాని, అత్యద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ గుర్రాలు మొదలైనటువంటి వాటిని ఇవి చూసి వీళ్ళ ముగ్గురు చక్కగా ముచ్చటపడుతూ ఆనందిస్తుంటే, వీళ్ళ ముగ్గురిని చూసి పుర ప్రజలు, మాగధ దేశంలో ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారట. హయైర్ దివ్యై సమాయుక్తో రథో వాయు సమోజవే, హయములు అంటే గుర్రములు, దివ్యమైనటువంటి ఆ హయములు వాయు సమోజవే, వాయువుతో సమానమైనటువంటి జవము అంటే వేగం, అంత వేగంగా ప్రయాణిస్తూ ఎక్కడికి కావాలంటే అక్కడికి
మనసున కోరుకున్నటువంటి విధంగా తీసుకువెళ్ళగలిగినట్టుగా సిద్ధంగా ఉన్నాయి ఆ గుర్రాలు. అధిష్ఠిత సశుభే కృష్ణేనాతీవ భారత అసంగో దేవ విహితస్తస్మిన్ రథవరే ధ్వజ. అధిష్ఠిత సశుభే, అట్లాంటి శుభకరమైనటువంటి ఆ రథంలో కృష్ణేన అధిష్ఠిత, కృష్ణుడి చేత అధిష్ఠించబడినటువంటిది. పరమాత్ముడు కూర్చున్నాక ఇంకా ఏ రథం ఎట్లా ఉంటే ఏమిటి, పరమాత్ముడు దాంట్లో ఉంటే, పరమాత్ముడు అడుగు పెట్టాడు అంటే ఆ దానికి ఉన్నటువంటి అదృష్టం, ఆ రథానికి కలిగినటువంటి అదృష్టం అది. అంతేగాని రథం అదృష్టం కాదు, అక్కడ పరమాత్ముడు పాదస్పర్శ చేశాడు అక్కడ. కృష్ణేన అధిష్ఠిత, కృష్ణుడు అధిష్ఠించినందువల్ల అది శుభకరమైపోయింది, ఇంకా శుభకరమైపోయింది. అంతవరకు ఇంద్రుడు అధిష్ఠించాడు, ఇప్పుడు ఉపేంద్రుడు అధిష్ఠించాడు, అంతే తేడా. ఉపేంద్రుడు అంటే కృష్ణుడు, ఈయన అధిష్ఠించినటువంటిది కాబట్టి ఇంకా పరమ పావనమైంది అది. అసంగో దేవ విహితస్తస్మిన్ రథవరే ధ్వజ యోజనాదృశే శ్రీమాన్ ఇంద్రాయుధ సమప్రభ. ఇక ఆ ఆ రథానికి ఉన్నటువంటి ధ్వజం ఏదైతే ఉంటుందో ఆ ధ్వజము గాని ఆ రథము గాని యోజనాదృశే శ్రీమాన్, ఒక యోజన దూరం వరకు కనిపిస్తుంది. 8 మైళ్ళు యోజనం అంటే 8 మైళ్ళ దూరం వరకు ఆ ధ్వజం కనిపిస్తూ ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి ధ్వజం ఎవరికైనా సరే, అంటే 8 మైళ్ళ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని పసిగట్టగలచ్చు, చూడవచ్చు. ఓహో, ఆ రథం వస్తుంది కాబట్టి, ఆ కేతనం ఉంది కాబట్టి ఫలానా వాళ్ళు వస్తున్నారు. యోజనాదృశే శ్రీమాన్ ఇంద్రాయుధ సమప్రభ, ఇంద్రుని యొక్క ఆయుధాల చేత నిక్షిప్తమైనటువంటి పరమ పావనమైనటువంటి రథం ఈ జరాసంధుడు. అట్లాంటి రథాన్ని జరాసంధుడు ఇన్నాళ్ళు వాడంటే చూడండి. అందువల్లనే అజేయం అనేటువంటిది లేకుండా అంతమంది రాజుల్ని ఓడించగలిగినటువంటి వాడు. చింతయామాస కృష్ణోథ గరుత్మంతం సచాభ్యయాత్, ఎప్పుడైతే ఈయన కృష్ణ పరమాత్ముడు రథంలో కూర్చున్నాడో వెంటనే ఈ ధ్వజం ఏమిటి, అసలు మన ధ్వజం ఉంది అసలు అంటూ గరుత్మంతుల వారిని ఒక్కసారి స్మరించాట. చింతయామాస, చింతయామాస అంటే గరుత్మంతుడిని ఒకసారి చింతించాడు. ఈయన వాహనం అదే కదా, ఈ రథాలు ఇవన్నీ ఈయనకు అనవసరం, కానీ ఒక్కసారి గరుత్మంతుడిని మనసులో చింతించాట శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక్క క్షణంలో ఆయన స్మరించినంత మాత్రానే వెంటనే వచ్చేశారు గరుత్మంతుల వారు, వైనతేయుడు. క్షణే తస్మిన్ సతేనాసీత్ సహ తేన ఆసీత్, ఆసీత్ అంటే ఉండెను అన్నాడు. క్షణంలో అక్కడ ఉన్నట్టు గరుత్మంతుడు. చూడండి, స్వామి పిలుపు కోసం నిరంతరం అలా భక్తవత్సలైనటువంటి దాసులు ఎంతమంది నిరీక్షిస్తుంటారు. ఆయన తలుచుకుంటే చాలు మనసులో వచ్చి పాలిపోతారు. క్షణే తస్మిన్ సతేనాసీత్ చైత్య వృక్ష ఇవోత్థిత, చైత్య వృక్షం ఎదురుకుండా, స్వామి ఎదురుకుండా ఒక మహాకోట ప్రాకారం, ఓ మహావృక్షం నిలబడినట్టుగా అలా నుంచున్నట్ట స్వామి. ఏమిటి ఆజ్ఞ? ఇవోత్థిత, చైత్య వృక్ష ఇవోత్థిత, ఆయన పైన ఉంటూ అని చెప్పంటే ఆయన వెళ్ళి మళ్ళీ ఆ ఏదైతే ధ్వజం ఉందో ఆ ధ్వజం లాగా గరుత్మంతుల వారు విలసిల్లారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నటువంటి ఆ రథానికి ఆయనే ధ్వజానికి గుర్తుగా ఉంటారు కాబట్టి ఇక ఆయన ఉన్నారంటే ఇక భూత ప్రేత పిశాచాదులన్నీ ఇంకంతే పరారు. వ్యాధితాస్యైర్మహానాదై సహ భూత సహభూతైర్ధ్వజాలయై. వ్యాధిత అంటే నాదం, పెద్ద గంభీరమైనటువంటి నాదం చేసుకుంటూ, సింహనాదాలు చేసుకుంటూ, మహానాదై గొప్ప గొప్ప నాదములతో, ధ్వనులతో, సహభూతైర్ ధ్వజాలయై, ఎప్పుడైతే గరుత్మంతుడు ఆ ధ్వజంలోకి అలా ఆవహించేశాడో వెంటనే భూతములన్నీ ఒక్కసారి వేరమని సమస్తమైనటువంటి ప్రాణులు కూడా హతాశులైపోయింది. సహభూతైర్ధ్వజాలయై తస్మిన్ రథవరే తస్థౌ గరుత్మాన్, ఇక్కడ చూపడింది గరుత్మాన్ అని ఉండాలి. తస్మిన్ రథవరే తస్థౌ గరుత్మాన్ పన్నగాశన, పన్నగములు అంటే సర్పములు, పన్నగ అశన అంటే పాముల్ని భక్షించేవాడు, సర్పముల్ని అశనము ఆహారంగా తీసుకునేటువంటి గరుత్మంతుడు. గరుత్మాన్ పన్నగాశన, అట్లాంటి గరుత్మంతులు వారు తస్మిన్ రథవరే తస్థౌ, రథము రథవరము శ్రేష్టమైనటువంటి ఆ రథం పైన తస్థౌ అలా చిహ్నంగా ఉండిపోయారు గరుత్మంతులు వారు. ఆయన ధ్వజంలో అలా విరాజిల్లుతూ ఉంటే, స్వామివారు రథసారథ్యం చేస్తూ ఉంటే, భీమార్జునులు ఇద్దరు వీరులుగా ఆ రథంలో ఉంటే, ఆ రథం సాగుతూ ఉంటే ఆ మగధ వంశీయులైనటువంటి వాళ్ళందరూ చూసి అవహ ఏం సౌభాగ్యం వాళ్ళది, ఏం అదృష్టం వాళ్ళది. దుర్నిరీక్షి
దుర్నిరీక్షి దుర్నిరీక్ష్యో హి భూతానాం. దుర్నిరీక్ష్య, నిరీక్ష్యం అంటే చూడటం, దుర్నిరీక్ష అంటే చూడశక్యం కానట్టు. దుర్నిరీక్ష్యో హి భూతానాం తేజసాభ్యాధికం బభౌ. ఓ పక్కన కృష్ణ భీమార్జునుల యొక్క సాహసమే చూడలేమంటే ఓ పక్కన ముందు శ్రీకృష్ణ పరమాత్ముడు కూర్చుంటే ఆ దివ్యమైనటువంటి తేజస్సు ఇంకా చూడలేమంటే, ఇంకా గరుత్మంతుడు కూడా వచ్చి ఆడైతే ఎట్లా ఉందంటే, సమస్తమైనటువంటి ప్రాణికోటికి ఒక 5-6 సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. దుర్నిరీక్ష్య, చూడశక్యం కానట్టుగా ఉంది ఆ తేజస్సు. దుర్నిరీక్షో హి భూతానాం తేజసాభ్యధికం బభౌ. అప్పటిదాకా ఉన్నటువంటి పరమాత్ముడి యొక్క తేజస్సుకి ఈ గరుత్మంతుడి యొక్క తేజస్సు ఇంకాస్త అందాన్ని ఇచ్చింది. అధికం బభౌ, ఇంకా అధికంగా ప్రకాశించిందిట. అట్లా ఒక్కటి స్వామివారి శంఖ చక్ర గదా పద్మాలు వస్తుంటే అప్పుడు అవతార పురుషుడి యొక్క సౌందర్యం, ఆనందం చూసి అబ్బో తన్మయం అయిపోతూ ఉండొచ్చు. ఆదిత్య ఇవ మధ్యాహ్నే అన్నారు, అక్కడ పోలిక చెప్పారు చూసారా. మధ్యాహ్నము మార్తాండు ఎలా ఉంటాడో, మిట్ట మధ్యాహ్నం కూడా వేసవి కాలంలో వచ్చేటువంటి మార్తాండుని ఒక్కసారి తలక పైకెత్తి అలా చూడశక్యం అవుతుందా? అట్లాంటి ఆదిత్య ఇవ మధ్యాహ్నే, మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి సూర్య భానుడు ఎలా ప్రకాశిస్తూ సహస్ర కిరణావృత, సహస్రాది కిరణాలతో ఆవృత, ఆవృత అంటే చుట్టుకుండి ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటాడో అట్లా న సజ్జతి వృక్షేషు శస్త్రైశ్చాపి నరిష్యతే దివ్యో ధ్వజవరో రాజం దృశ్యతే చేహ మానుషై. సహస్ర భానులతో ప్రకాశించేటువంటి విధంగా ఆదిత్య ఇవ మధ్యాహ్నే, మధ్యాహ్న మార్తాండుడిలాగా సహస్రమైనటువంటి కిరణాలతో ప్రకాశించే విధంగా ఆ ధ్వజం విరాజిల్లుతూ ఉంది, ఆ రథం ప్రకాశిస్తూ ఉంటే, ఆ రథానికి ఉన్నటువంటి ఇంకో విశిష్టత ఏంటంటే నా సజ్జతి వృక్షేషు, ఎక్కడ వృక్షములు వచ్చినా సరే దానికి అనుగుణంగా అలా అటు ఇటు అది ఆటోమేటిక్ అడ్జస్టబిలిటీ ఉన్నటువంటి విధంగా రథం తయారు చేయబడింది. నా సజ్జతి, ఎక్కడ వృక్షాల కొమ్మలకి పట్టుకోదు, ధ్వజం కూడా పట్టుకోదు. ఇదే మయాసురుడు కూడా ఇట్లాంటి రథం ఒకటి చేసి ఇచ్చాడు అర్జునుడికి. అట్లా నసజ్జతి వృక్షేషు శస్త్రైశ్చాపి నరిష్యతే, ఎటువంటి శస్త్రములు కూడా దీన్ని బాధించలేవుట. శస్త్రములు అంటే మామూలుగా మంత్ర ప్రయోగం కానటువంటి శస్త్రములు దీన్ని బాధించలేవు. ఆ విధంగా తయారు చేయబడినటువంటి రథం అది. దివ్యోధ్వజ దివ్యోధ్వజవరో రాజం దృశ్యతే చేహ మానుషై. అట్లాంటి దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి వెళ్తుంటే మానవులందరూ ఇక్కడ హాయిగా ఈ దృశ్యాన్ని చూస్తున్నారు, వెళ్తున్నటువంటి వీరి ముగ్గురిని. దాన్ని అధిరోహించి తమాస్థాయ రథం దివ్యం పర్జన్య సమనిస్వనం, మేఘ గర్జనతో బయలుదేరారు ముగ్గురు కూడా. నిర్యయౌ పురుష వ్యాఘ్ర పాండవాభ్యాం సహాచ్యుత. పురుష వ్యాఘ్రములైనటువంటి పాండవులు ఇద్దరితో పాటుగా అచ్యుతుడితో పాటుగా ఈ పురుష సింహాలైనటువంటి భీమార్జునుడు నిర్యయౌ బయలుదేరారు నగరం బయటికి. యం లేభే వాసవాద్రాజా వసుస్తస్మాత్ బృహద్రథ. ఈ రథం ఎక్కడి నుంచి ఎవరికి వచ్చిందో ఇప్పుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. యం లేభే, లేభే అంటే పొందటం. ఎవరు పొందారు, ఎక్కడి నుంచి పొందారు? వాసవాద్రాజా. వాసవ అనే పదానికి అర్థం ఇంద్రుడు అని అర్థం. ఇంద్రుడి దగ్గర నుంచి వసువులు పొందారట, వసు మహారాజు. యం లేభే వాసవాత్ రాజా వసు తస్మాత్ బృహద్రథ. ఆ వసువు దగ్గర నుంచి బృహద్రథు మహారాజు పొందాట ఈ రథాన్ని. ఇంద్రుడి దగ్గర నుంచి వసువు దగ్గర నుంచి బృహద్రథుడు అంటే జరాసంధుడి తండ్రి. ఆ తర్వాత బృహద్రథాత్ క్రమేణైవ ప్రాప్తో బార్హద్రథో రథం. బృహద్రథుడి దగ్గర నుంచి బృహద్రథుడి కుమారుడైనటువంటి జరాసంధుడు, బార్హద్రథుడు అని పిలుస్తారు ఆయన. అతనికి ఈ రథం అనేది వారసత్వంగా సంక్రమించిందయ్యా. దాన్ని వీళ్ళు హస్తగతం చేసుకున్నారు ఇప్పుడు. సనిర్యాయ మహాబాహు పుండరీకేక్షణస్తదా. పుండరీక ప్లస్ ఈక్షణ అంటే కలువులు, చక్కటి కలువుల వంటి నేత్రములు, అటువంటి చూపు. పుండరీక ఈక్షణస్తత, అటువంటి చూపులు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. రథసారథ్యం చేసుకుంటూ గిరివ్రజ నుంచి బయటకు వచ్చారు. గిరివ్రజాద్ బహిస్తస్థౌ సమదేశే మహా యశాహ. గొప్ప కీర్తిమంతులైనటువంటి వారు ముగ్గురు కూడా గిరివ్రజం నుండి బహిహి తస్థౌ బయటికి వచ్చి అక్కడ
ఒక ప్రదేశంలో నుంచోవడం జరిగింది. ప్రధాని నిలిపారు. నిలిపి అక్కడ ఉన్నారు. అక్కడ సమస్తమైనటువంటి పుర ప్రజలు అక్కడ ఉండటం జరిగింది. రాజులు అక్కడ వీళ్ళని సేవించడం జరిగింది. అదే సమయానికి సహదేవుడు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని గౌరవించడం, వాళ్ళతో చక్కగా సంప్రదింపులు జరిపి కాసేపు అక్కడ విశ్రమించి ఆ తర్వాత నుంచి వాళ్ళ ప్రయాణం అనేది సాగుతుంది. దాని తర్వాత ఈ జరాసంధుడి యొక్క దహన సంస్కారాదులు మొదలైన కార్యక్రమాలు కూడా నెరవేర్చి సంపూర్తి చేసుకుని బయలుదేరతారు. అవి రేపటి భాగంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.